ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఎన్నో అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి రహస్యాలను సాధకుల కొరకు ఈ ఉపాధి నుండి భగవంతుడే పలికించాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన పలుకులు భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా అని పోతనామార్చుల వారు పలికినట్టుగా మేము చెప్పినట్టు మీకు కనిపించినా ఎవరి నోట ఏ వాక్యములు రావాలనో అది ఈశ్వరేచ్ఛ. శ్రోత వక్త జనార్దన, చెప్పేవారు వినేవారు ఆ పరమాత్మ స్వరూపులే. కాబట్టి మనము అద్వైత సిద్ధాంతాన్నే ఎందుకు శ్రవణం చేయాలి? యోగశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటిని ఎందుకు మనము పరిగణనలోకి తీసుకోకూడదు? అసలు ఎవరి ద్వారా ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనం ఏ గురువు ద్వారా శ్రవణం చేయాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం. నేడు సమాజములో యోగశాస్త్రాలకున్నటువంటి ఆదరణ ఇంకా దేనికి లేదు. చూడండి, కళ్ళు మూసుకొని భ్రూమధ్యమున దృష్టి నిలిపితే అక్కడ పరంజ్యోతి కనపడుతుందంటే కుప్పల కుప్పలుగా ధ్యానం చేస్తారు. ప్రతి మానవుడు కూడా కనపడేదానికి ఇచ్చినంత ప్రయారిటీ కనిపించినటువంటిది కనపడేదానికి వెనకాలుండే ఆ కనిపించేదానికి సాధనమై ఉన్నదాన్ని విశ్వసించలేడు మానవుడు. ఎప్పుడు కూడా మానవుడు ఆశాజీవి, ఏదో పొందాలి, ఏదో తెలుసుకోవాలనేటువంటి కోరిక ప్రతి మనిషికి ప్రతి మానవుడికి ఉన్నది. కానీ ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది సత్యమై ఉన్నదనేటువంటి వివేక జ్ఞానము కొంతమందికి మాత్రమే ఉంటుంది. అద్భుతమైన ఒక మహావృక్షం మనకు కనపడుతుంది. పిందెలు కాయలు సమస్తము, ఎన్నో కొమ్మలు ఎన్నో రెమ్మలు కనపడినప్పటికీ వృక్షము నాశనమైనప్పటికీ కూడా అంకురము ఎలా నాశనము కాదో అలాగే మనకు కనిపించే ఈ నామరూపాత్మకమైన ప్రపంచం అంతటికీ కూడా ఉనికి అయినటువంటి స్వరూపాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఏ గురువులు బోధించినప్పటికీ కూడా ముందే ఉండబడిన మన ఉనికి ఉంటేనే ఆ ఉనికి మీద గురువులు ప్రబోధ చేస్తున్నారు పరోక్షంగా. ఈ సత్యాన్ని సూక్ష్మబుద్ధి గల సాధకులు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఏ సాధన ఏ బోధ లేని సమయములో కూడా తాను ఆత్మస్వరూపుడే అనేటువంటి సత్యం మనకు తెలియలేదు. ఏదో కొంత మరుపు జరిగినది అని సద్గురువులు శాస్త్రములు బోధిస్తున్నాయి. నీ పూర్ణస్వరూపమైన ఆత్మతత్వాన్ని నీవు విస్మరించడం జరిగినది. అది ఈశ్వర సిద్విలాసం కావచ్చు, జన్మజన్మల వాసనలు కావచ్చు, ఏదో కారణమై ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మహాకారణమైనటువంటి నీ స్వరూపంలో మాత్రము ఏ మార్పు, ఏ పరిచ్ఛిన్న దృష్టి లేదు. ఆకాశములో ఏ విధముగా అయితే పరిచ్ఛిన్నము లేక ఏ మతస్థుడికైనా ఏ దేశస్థుడికైనా అందరికీ ఒకే తీరుగా ఎట్లయితే ఆకాశము దర్శనమిస్తున్నదో తద్విధముగానే సమస్త జీవులలో విరాజమానమై ప్రకాశిస్తున్నటువంటి నేను అనేటువంటి స్ఫురణ మాత్రం మారదు. ఆ స్ఫురణ ఉంటేనే మనము ఏ సాధనైనా చేయగలుగుతున్నాము. బంగారం ఉంటేనే ఎన్ని ఆభరణములైనా చేయగలుగుతున్నాము. జలం ఉంటేనే తరంగములు, బుద్బుదములు, పేనములు, ఆవృతములు ఎన్నో కలుగుతున్నవి. కానీ మూలమేమిటి? జలమే తరంగములకు.
అనేక రకములైన ఆభరణములకు బంగారం ఎట్లా ఆధారమో అదే విధముగా నామరూపాత్మకమైన చిత్ర విచిత్రమైనటువంటి నామరూపాలను దర్శించడానికి మూలమైనది మన స్వరూపము, స్వస్వరూపము. ఇది ప్రారంభములో తెలియదు, ఆరంభములో తెలియదు, సాధక దశలో తెలియదు. మరి మహనీయులు, మహాత్ములు మనకు చెప్పేది ఏమిటంటే, వారు సమస్త భూతములలో ఉన్న చైతన్యాన్ని చూడుము, నిన్ను నీవు ఎలా ప్రేమిస్తున్నావో, నిన్ను నీవు ఎలా తెలుసుకుంటున్నావో అలాగే అన్ని జీవులలో కూడా ఉన్నది ఆ చైతన్యమే. నీవు దేహాన్ని చూడొద్దు, కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు. వారిలో వెలుగుతున్న, నీలో వెలుగుతున్న జ్యోతి ఒకటేనని నీవు తెలుసుకొని నీవు అందరిలో ఉన్నది కూడా ఒకే ఒక పరమాత్మ స్వరూపమని నమ్మడమే ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము. అది స్వానుభవమునకు తెచ్చుకోవడమే మోక్షము. కాబట్టి ఏ గురువుల ద్వారా వినాలి అంటే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి ఆగమ విధులైనటువంటి సద్గురువుల ద్వారానే అద్వైత సిద్ధాంతాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన సాక్షాత్కారాన్ని పొందాలి. నేరైన సాధనములు శ్రవణ మనన నిధిధ్యాసనలే. అవి రుచించినటువంటి వారికి ధ్యానము చేయాలి, యోగము చేయాలి, జపము చేయాలి, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు అన్నీ చేసి మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలి. మనసుకు పట్టినటువంటి శపలత్వాన్ని, ఆ కాలుష్యాన్ని తొలగింపు చేసుకోవాలి. కాలుష్యాన్ని, మనోమాలిన్యాన్ని, శపలత్వాన్ని తొలగించుకోవాలంటే యోగ విద్యలే ఆవశ్యకమై ఉన్నవి. ఆ మధ్యమ తరగతి వాళ్ళ కొరకే యోగ విద్యలన్నీ శాస్త్రమునందు ప్రసిద్ధములై ఉన్నవి. ఉత్తమాధికారులుగాను, ఉత్తమ సంస్కారములుగా ఉన్నటువంటి వారికి మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది. ఇది నేను చెప్పిన వాక్యం కాదు. జగద్గురు శంకరాచార్యులు వారు తమ ప్రస్థానత్రయ భాష్యములో సెలవిచ్చారు. శ్రవణ మనన నిధిధ్యాసనలు 3 తరగతుల వారుగా ఉన్నారు. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేవారు ఉత్తమ తరగతికి చెందినవారు, ఉత్తమ కోవకు చెందిన వారికి ఉపనిషత్తుల యొక్క ప్రబోధే సరిపోతుంది. మధ్యమ తరగతిగా ఉన్నటువంటి వారికి ఉపనిషత్తులు కావాలి, బ్రహ్మసూత్రాలు కావాలి. ఇక సామాన్య తరగతిలో ఉండేటువంటి వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ 3 గ్రంథముల యొక్క సారాంశాన్ని అనుష్ఠానముగా బోధిస్తుంది మనకు గీతాభాష్యం. అది అనుష్ఠాన గ్రంథం. కాబట్టి మనకు మనసు పరిపక్వత కానప్పుడు అద్వైతం బోధించినా కూడా మనకు అనుభవానికి రాదు. వాళ్ళు ఏదో వాచా వేదాంతం చెప్పుకుంటున్నారు, ఎంత సాధన చేయాలి, ఎంత ధ్యానం చేయాలి, అన్నపానీయములు లేకుండా చేస్తే కదా మనకు ఆత్మదర్శనం అవుతుంది అనుకుంటున్నాం. ఈ వాక్యాలు అనడానికి కూడా అనుసృతంగా లోపల ఆత్మ ఉంటేనే ఈ వాక్యాలు మనం పలుకుతున్నాం. కానీ ఆ సత్యం మనకు తెలియదు. ఏమి మాట్లాడాలన్నా, న్యాయాన్ని మాట్లాడాలన్నా, ధర్మాన్ని మాట్లాడాలన్నా, ఆత్మ గురించి మాట్లాడాలన్నా ముందే ఉండబడినటువంటి మన ఉనికి సామాన్యంగా ఉంటేనే విశేష రూపంలో, వాక్కు రూపంలో మనం మాట్లాడుతున్నాం. ఈ సత్యాన్ని, ఈ అంతరార్థాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మరి అట్టి సద్గురువుల ద్వారానే ఉన్నది ఉన్నట్టుగా తన స్వరూపాన్ని మనం శ్రవణం చేయాలి. గురువులు భారత భాగవత పురాణాలను సాధక దశలో మనకు బోధ చేస్తారు. అవి తప్పు కాదు. ఆత్మదర్శనాన్ని పొందాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించని వారికి, పరిశుద్ధత లేని వారికి, సద్గుణాలు లేనటువంటి వారికి ఆత్మదర్శనం కలగదు అని చెప్పి నచికేతునికి యమధర్మరాజు ప్రబోధించడం జరిగినది కఠోపనిషత్తులు. దుశ్చర్యను మానుకోవాలి, చెడు గుణాలను మానుకోవాలి, పరిశుద్ధుడై ఉండాలి, ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని అన్వేషించు అని చెప్పడం జరిగినది. కాబట్టి ఇన్ని మాటలేలా మనలో ఎప్పుడూ ఏకతీరుగా ఆకాశం వలె ప్రతి జీవిలో కూడా కులమతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆకాశం వలె అందరికీ అనుభవంలో ఉన్నదే ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపము లేకపోతే, ఈ లేకపోతేనే వాక్యం కూడా బయటికి రాదు. ఎందుకు అనేటువంటి వాక్యం కూడా బయటికి రాదు. ఎందుకో ఆత్మతత్వం తెలియలేదు అంటున్నాం మనం. ఈ ఎందుకో అనే మాట కూడా రాదు. కాబట్టి నేను కడప భాషలో, ప్రాంతీయ భాష అంటే ఇది గ్రామీణ భాషలో మాట్లాడుతున్నాను.
మరి మీరు సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మన అంశమేమి, ఏ గురువుల ద్వారా మనం అద్వైత సిద్ధాంతాన్ని వినాలి అంటే మరి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి ఆగమ విధులైనటువంటి సద్గురువుల ద్వారానే మనము శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారాలను పొందాలి. ఇది కడపటి దశ. వేదములు ఉపనిషత్తులు ఇచ్చిన సందేశము, సమాధానం ఇది. కాబట్టి అట్లు మనం అందుకోలేని పరిస్థితుల్లో స్వామి వివేకానంద రచనలు మీ జీవితంలో చూడాలి, మిమ్మల్ని తరింపజేస్తాయి. ఇక ఏయో గ్రంథాలను, యోగ గ్రంథాలను, శాస్త్రాలను మీరు చదవద్దు. స్వామి వివేకానంద రచనలు చదవండి. పతంజలి యోగసూత్రముల యందు స్వామి వివేకానంద రచించారు కొన్ని. అలాగే పతంజలి యోగసూత్రాలకు భాష్యం కూడా కొంతమేరకు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు రచించారు. ఆ సూత్రములకు భాష్యము సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు రచించినటువంటి పతంజలి యోగసూత్రాలను మీరు శ్రవణం చేయండి, మననం చేయండి. వాటిల్లో ఉన్న యోగ దర్శనాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోండి. యోగః చిత్తవృత్తి నిరోధః అంటాడు మొట్టమొదటి సూత్రం. చిత్తవృత్తులను నిరోధించమంటారు, కానీ ఇక్కడ సూక్ష్మం ఉన్నది. తామస వృత్తిని, రజోవృత్తిని నిరోధించమన్నాడు. సత్వగుణాన్ని నిరోధించొద్దు. అది ఇట్లా ఆత్మదర్శనానికి, ఇటు సాకారానికి ఉపయోగపడుతుంది. సత్వగుణానికి నిరోధం చెప్పలేదు అని గురువులు చెప్పాలి విడమర్చి. యోగశాస్త్రాలు కూడా సద్గురువులే బోధించాలి, అద్వైతులే బోధించాలి. లేదంటే హఠయోగ పరంగా బోధిస్తారు. ఏదో సాధన చేసి ఆత్మతత్వాన్ని పొందాలని చెప్పి సామాన్య గురువులు అట్లే బోధిస్తారు. వాళ్ళకు అనుగుణంగా వారికి ఏది సమ్మతమో అది బోధిస్తారు. కానీ ఇక్కడ వారికి వ్యక్తిగత సమ్మతముతో బోధించింది కాదు. స్వామి వివేకానందుల వారు సర్వజనానికి ఉపయోగపడే సార్వత్రికాన్ని బోధించారు. అలాగే జగద్గురు శంకరుల వారు కూడా శృతి, యుక్తి, అనుభవం, ఒకవేళ యోగం ఏదైనా బోధించి ఉంటే అది ఆత్మకు అన్వయించే బోధించాడు. ఇక్కడ అష్టాంగ యోగము హఠయోగ పరంగా ఉంది, జ్ఞాన అష్టాంగం కూడా ఉంది అపరోక్షానుభూతిలో. మీరు అపరోక్షానుభూతిలో జ్ఞాన అష్టాంగాలు ఉన్నవి, బాహ్యంగా అష్టాంగ యోగం ఉన్నది. కానీ జ్ఞానపరంగా సీతారామాంజనేయ సంవాదంలో కూడా జ్ఞానానికి సంబంధించిన అష్టాంగ యోగం ఉన్నది. జ్ఞానయోగముతో కూడినటువంటి తత్వాన్ని బోధించే గురువులు కావాలి మనకు. కేవలం యోగమే సర్వము అని చెప్పే గురువులతో మనం కొంచెం ఇబ్బంది పడతాం. కానీ యోగము చేసి ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటాం. వారు చెప్పింది కరెక్టే. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయము కాదు, ఇక్కడ వైవిక్తిక అనుభవం కాదు, సార్వత్రిక అనుభవం కావాలి, సర్వజనీయమైనటువంటి అనుభవం కావాలి. అందరికీ కూడా ఏ క్రియ లేకుండా నిష్క్రియమైనటువంటి ఆత్మస్వరూపము అనుభవానికి రావాలి. వయసులో ఉన్నాం, సాధనలు చేయగలం, అదే వయసు తగ్గుతుంది, ఈ సాధనల్లో ముడిపడిపోయినామంటే నేను సాధన చేయలేదే అనేటువంటి మనకు బంధం కూడా ఏర్పడుతుంది. సాధనం బంధమై కూర్చుంటుంది. ఏ సాధన లేనటువంటి నాయందు సాధన కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ లేదు, నేను అన్నిటికీ ఆధారభూతమై ఉన్నాను అనేటువంటి ఎరుక అద్వైత సిద్ధాంతంలోనే వస్తుంది మనకు. అట్టి ప్రజ్ఞానం అద్వైత సిద్ధాంతాన్ని సద్గురువులు బోధించేటప్పుడు మనకు వస్తుంది. కేవలము హఠయోగ దృష్టితో, మంత్రయోగ దృష్టితో, లయయోగ దృష్టితో చేసే సాధనలన్నీ కూడా అవి ఆత్మతో టచ్ అవ్వవు. అవి యోగము మరి చిత్తవృత్తితో చేసే సాధనలు, మరి యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధికి సంబంధించి ఇవి హఠయోగ పరంగానే ఉంటాయి. ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి జ్ఞానయోగ విచారణలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆగమవిధుడైనటువంటి సద్గురువుల ద్వారానే మనము శ్రవణ మననాదులు చేయాలి. ఒకవేళ మనం యోగ శాస్త్రాలు తెలుసుకోవాలంటే కూడా అటువంటి సద్గురువుల ద్వారానే, అద్వైత సిద్ధాంతాన్ని బోధించే వారి ద్వారానే పతంజలి యోగాన్ని కూడా మనం శ్రవణం చేయాలి. హఠయోగాన్ని కూడా వారి ద్వారానే మనం శ్రవణం చేయాలి. మరి వారికి అన్ని యోగముల సారము తెలిసి ఉంటుంది. శృతి సారం ఎరిగిన వారు కాబట్టి యోగశాస్త్రాలు ఏమిటి, ధర్మశాస్త్రాలు ఏమిటి, తర్కశాస్త్రాలు ఏమిటి, సకల వేదములలో ప్రావీణ్యాన్ని సంపాదించిన వారే సద్గురువులు. అటువంటి సద్గురువుల ద్వారానే మనము ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. లేదా పరిమిత దృష్టితో బోధించే గురువుల ద్వారా మనం పరిమిత దృష్టే ఏర్పడుతుంది మనకు. మన గురువుకు ఏ దృష్టి ఉన్నదో, విశాల దృష్టి ఉన్నదా గురువుకు, శిష్యుడికి కూడా విశాల దృష్టి ఏర్పడుతుంది. గురువుకు పరిచ్ఛిన్న దృష్టి ఉందా,
శిష్యుడికి కూడా పరిచ్ఛిన్న దృష్టి ఏర్పడుతుంది. ఏ స్నేహితుడితో మనం కలుస్తామో ఆ స్నేహితుడికి ఉన్న హావభావాలు మనకు వస్తాయి, అలవాట్లు మనకు వస్తాయి. అదే విధముగా మనము బలవంతుని స్నేహం చేశామా మనం కూడా బలోపేతం అవుతాం. మంచి సద్గుణవంతులతో స్నేహం చేశామా మనం కూడా సద్గుణవంతులం అవుతాం. అలాగే సరిగా గుణాలు లేని వారితో చేశామా అలాంటి అవలక్షణాలే మనకు ఏర్పడతాయి. కాబట్టి నేను వేరుగా ఎవరిని విమర్శనాత్మకంగా చేయలేదు. మన జన్మను తరింపజేసుకోవాలి. వీళ్ళే మనకు గురువులని నమ్మి శిష్యులు మోసపోకూడదు. కాబట్టి గురువులు కూడా సాధన సంపత్తి కలిగిన శిష్యుడికే బోధ చేయవలెను. ఏదో కొన్నాళ్ళు 2 నాళ్ళు ఉండే శిష్యులకు బోధ చేసినట్లయితే వారి మనస్సు స్థిరంగా ఉండదు. మనం చెప్పినటువంటి బోధ బూడిదలో పోసిన పన్నీరు వలె ఉంటుంది. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే శిష్యులకు జ్ఞానబోధ చేస్తే గురు పరంపర నిలబెడతారు, అద్వైత సిద్ధాంతాన్ని నిలబెడతారు. అలాంటి శిష్యులే జగద్గురు శంకరాచార్యులు వారి 4 శిష్యులు, తోటకాచార్యులు, అస్తామలకాచార్యులు, పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు. అందుకే నలుమూలల 4 పీఠాలను పెట్టారు. 4 పీఠాలలో 4 శిష్యులను ఏర్పాటు చేశారు. ఉన్నది 4 వేదములు ధర్మాన్ని ప్రబోధించడానికి 4 శిష్యులు శంకరాచార్యుల వారికి. కాబట్టి మనం అందరం కూడా సత్యధర్మాలను ముందు ఆచరించాలి, యమనియమాలను ముందు ఆచరించాలి. యోగాన్ని ఎప్పుడు జ్ఞాన దృష్టితో చూడాలి. హఠయోగము, లయయోగము, మంత్రయోగము ఇవి కేవలము ఒక శ్రమతో కష్టముతో కూడి ఉన్నవి. వీటిని జ్ఞానమయముగా మనం అన్వయించుకున్నప్పుడు ఏ హఠయోగం చేసినప్పటికి కూడా మన దృష్టి మారదు, యోగం మారుతుంది, జపం మారుతుంది. ఇవన్నీ కూడా ఏదో ఫలితాన్ని పొందాలనే కాన్సెప్ట్ కాకుండా, కోరిక కాకుండా ఈ ఫలితములన్నిటికీ పరమ ఫలితము మోక్షమే కదా, జన్మరాహిత్యమే కదా. జనన మరణ ప్రవాహము నుండి, దుఃఖ సాగరము నుండి నేను ముందుకు వెళ్ళాలంటే మరి చిట్ట చివరి గమ్యం అదే కదా. మరి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలన్నీ కూడా ఆ దశకు తీసుకువెళ్ళాలి. మరి యోగము చేసినందుకు గుర్తు నాకు సమాజంలో ఉపయోగపడాలి, ధ్యానము చేసినందుకు గుర్తు వ్యవహారములో కూడా నేను సమతత్వాన్ని కోల్పోకూడదు. అటువంటి సాధనలే మన వలన ఉన్నత దశకు తీసుకువెళతాయి. సాధన చేసేది మనకు అనుభవంలోకి రావాలి. ఆకలి తీరినందుకు గుర్తేమిటి? అన్నము తిన్నందుకు గుర్తేమిటి? ఆకలి తీరడమే. కాబట్టి ఏ గురువుల ద్వారా బోధ వినాలి అంటే సద్గురువుల ద్వారానే బోధ వినాలి. లేదు అందరికీ సద్గురువులు దొరకని పక్షంలో సద్గ్రంథములే సద్గురువులు. రమణ మహర్షి బోధించినటువంటి ఉపదేశ సారం ఉన్నది, సూర్యనాగమ్మ లేఖలు ఉన్నవి, కాబట్టి త్రిపుర రహస్యం ఉన్నది. అనేకమైన గ్రంథాలు రమణాశ్రమంలో విరివిగా దొరుకుతున్నవి. రామకృష్ణ మిషన్లో కూడా అనేక గ్రంథములు ఉన్నవి. అలాగే మంచి సెటిల్మెంట్ గ్రంథాలను మనం అధ్యయనం చేయాలి, సత్య ధర్మాలను ఆచరించాలి, నిజాయితీగా ఆత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి పరితాపము, ఒబలాట, జిజ్ఞాస మనకు ఉండాలి. అటువంటి వారికి ఈ క్షణమే వారు ముక్తిని పొందగలరు. నేను చెప్పడం కాదు, మహనీయులు సెలవిచ్చారు. కాబట్టి యోగము, ధ్యానము, తపస్సు ఇవన్నీ కూడా యాంత్రికంగా కాకుండా నేను తరించాలి, ఏ ఒక్క మార్గమైనా మంచిదే, అది జ్ఞానముతో ముడిపడి ఉన్నది. మనము చేసే ప్రతి క్రియ కూడా సమతత్వంగా ఆచరించాలి. లోపల బయట కూడా నిర్మలంగా ఉండాలి. మనం నడుస్తున్నా, కూర్చుంటున్నా ఎప్పుడూ నేను ధ్యాన స్థితిలోనే ఉన్నాను, ఆత్మను వీడి వేరుగా నేను లేను అనేటువంటి ఎరుక మనకు కలగాలి. కాబట్టి ఏదో కొంతసేపు ధ్యానము చేసి, యోగము చేసి ఇదే కరెక్ట్ అనుకోకూడదు. ధ్యానం ఎందుకు చేస్తున్నామో వ్యవహారిక దశలో కూడా సమతత్వాన్ని కోల్పోకుండా ఉండడమే. జపం ఎందుకు చేస్తున్నాము? మనసు ఎప్పుడు నియంత్రణలో ఉండడం కొరకే. యోగం ఎందుకు చేస్తున్నాము? చింత లేకుండా ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా ఉండడం కొరకే. ఆత్మవిచారణ ఎందుకు చేస్తున్నాము? పరమాత్మ దర్శనం కొరకే. ఇవన్నీ సాధనలుగా మిగిలిపోయి ఆత్మానుభవం లేకపోతే సాధనల వల్ల ప్రయోజనం ఏమిటి? షడ్రుషులు మరి షడోపేతమైన ఆహారం మనం భుజించినందుకు ఆత్మతృప్తి కలగాలి, మనస్తృప్తి కలగాలి. ఆత్మకు తృప్తి లేదు, మనసుకే తృప్తి. ఆత్మ ఎప్పుడు నిత్య తృప్తం, నిత్య సుఖస్వరూపం. కాబట్టి ఇక్కడ మనసే తృప్తి చెందడం. కాబట్టి ఏ సాధన చేసినప్పటికీ సాధన ముఖ్యం కాదు, నేను ఎలా చేస్తున్నాను. ఏ సాధన చేసినప్పటికీ కూడా నేను నమ్రతాభావనతో సాధన చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి. ఇవన్నీ కూడా పవిత్రముగా ఆచరించిన నాడే నాకు వ్యవహారములో కూడా ఆ స్థితిని కోల్పోం మనం.
ఒక గంట ధ్యానం చేసి ఇదే పరమార్థం అనుకోకూడదు. సర్వకాల సర్వావస్థల యందు కూడా నా స్వరూపమే ధ్యాన స్వరూపము అనేటువంటి ఎరుకను మనము సంతరింపజేసుకోవాలి. కాబట్టి వ్యవహారానికి సమాధికి భేదం లేకుండా ఉండాలి. యోగి వ్యవహారానికి భయపడతాడు, జ్ఞాని బహుజన మధ్యములోనే ఉంటూ తన స్వరూపాన్ని కోల్పోకుండా విస్మరించకుండా ఉంటాడు. కాబట్టి అన్ని సాధనలు కూడా మనల్ని బంధ విముక్తునిగా చేయడం కొరకే. కాబట్టి అందరూ బోధించేది కూడా మానవ జాతి సంస్కరణం కొరకే. ఎవరిని తప్పులెంచక, ఎవరిని దోషదృష్టితో చూడక, అందరూ చెప్పేది కూడా మంచిదేనని అనుకొని మనకేది కావాలనో దాన్ని తీసుకొని మనము తరించాలి. కాబట్టి సర్వజనీనమై సార్వత్రికమై అందరికీ ఒకే తీరుగా ఉన్న ఆత్మతత్వాన్ని మన స్వరూపముగా స్వస్వరూపముగా అనుభవానికి తెచ్చుకోవడమే సాధనల యొక్క ఉచ్ఛస్థితి, సాధనల యొక్క అంతిమ దశ. ఇంకా సాధన అవసరం లేదు. తాను పరిపూర్ణ పరమాత్మ స్వరూపుడై పరమసుఖముతో స్వస్సుఖముతో పరమశాంతితో మిగిలిపోతాడు. ఈ పరమశాంతిని పరమసుఖాన్నే ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అని ఉపనిషత్తులు మనకు చెప్పాయి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.